పాటలు వేస్తే ఆయనే స్వయంగా దేవుడు దిగొచ్చాడేమో అన్నట్టు అందరూ సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. యాక్టర్ అంటే ఆయనకి మించి వేరే వారు లేనంతగా గొప్పగా యాక్టింగ్లో ఆయనకంటూ ఒక గొప్ప పేరు సంపాదించుకున్నారు. అదేవిధంగా వెండితెర నుంచి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టినప్పుడు సమాజమే ఒక దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని రాజకీయానికి ఒక కొత్త అర్థం తీసుకొచ్చారు ఆయన. పేదవాడికి ఆకలి ఉండకూడదు అని 2 రూపాయలకి కేజీ బియ్యం అందజేయడంతో పాటు మహిళలందరికీ సమాన ఆస్తి హక్కు కల్పించడంతో పాటు స్థానిక సంస్థల్లో కూడా మహిళలకి రిజర్వేషన్ కల్పించడము, ఇంకా ప్రతి వర్గంలో ఉన్న వ్యక్తికి సమానమైన అవకాశాలు రావాలి, సమానంగా అందరినీ చూడబడాలి అని ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని ఏవైతే ఉద్దేశాలతో స్థాపించారో అవే ఉద్దేశాలని వీళ్ళని ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రజల పార్టీ. టీడీపీ అనేది ప్రజల పార్టీ, ఒక బీసీల పార్టీ, ఒక మహిళల పార్టీ, ఒక మైనారిటీల పార్టీ. అవే ఆశయాలతో ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇప్పటికీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎన్టీఆర్ గారు ఏవైతే ఆశయాలతో ముందుకు తీసుకెళ్లారో ప్రజలందరూ బాగుండాలి, అందరికీ సమాన హక్కులు ఉండాలి అని అదే ఆలోచన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇంకా ఒకవైపు పక్కా గృహాలు నిర్మాణం చేయడంలో, ఇంకా రాయలసీమని రత్నాలసీమగా మార్చడానికి హంద్రీ నివాస్ ప్రజల సవంతి దీనికి రూపకల్పన చేసిందే మన ఎన్టీఆర్ గారు. ఇలా తెలుగు గంగా ప్రాజెక్టుతో పాటు ప్రతి ఒక్కరికి సాగునీరు, తాగడానికి నీరు అందాలని చాలా గొప్ప కార్యక్రమాలు, గొప్ప డెవలప్మెంటల్ వర్క్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ గత 18 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో డెవలప్మెంట్స్, ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలే కాదు, కొత్తగా కంపెనీలు తీసుకొచ్చి డబ్బులు సృష్టించే మార్గాన్ని కూడా మన కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఒక వారం క్రితం మీరు చూసే ఉంటారు, గిన్నెస్ వరల్డ్ రికార్డ్ మన నేషనల్ హైవేలో మన పుట్టపర్తి నియోజకవర్గంలో జరిగింది. ఎంత గొప్ప కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుగుతున్నాయో అది చంద్రబాబు నాయుడు గారి అండతో మనం నిజంగా మనం చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి.